నమస్తే అండి. నేను మీ చెన్నమ్మ. ఇంకా ఇదైతే సాటర్‌డే రోజు నైటు డిన్నర్ అన్నట్లు మాది. ఇంకా రైస్ అయితే చేసుకున్నాము. అందులోకి టమాటా చారు, అదేవిధంగా చిక్కుడుకాయ కర్రీ అయితే ఉంది. ఇంకా కొన్ని పాపడాలు కూడా కాల్చుకున్నాం అన్నట్లు. ఇంకెందుకంటే మా చిన్న పాప ఈ మధ్య కాస్త అస్సలు ఫుడ్ తినట్లేదు. ఇంకా తను ఏదన్నా తినాలనిపిస్తుంది అంటే మాత్రం చేస్తున్నాను. ఇంకా పాపడాలు కాల్చు, టమాటా చారు ఉంది కదా అని చెప్పింది. ఇంకా కాల్చాను. అంటే ప్రతిదీ పిల్లలు అడిగింది అయితే ఏం చేయను. ఇంకా వాళ్ళు తినకపోతే నేను వాళ్ళ కోసం అయితే ఖచ్చితంగా చేయాల్సొస్తది. ఎందుకంటే వాళ్ళు తినాలనిపించింది చేయాలి కాబట్టి. ఇంకా ఈ విధంగా పిల్లలు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా తింటే మంచిగా ప్రశాంతంగా తింటాము. అందరికీ ఫుడ్ కూడా సరిపోతది. ఒకరు తక్కువ తిన్నా, ఒకరు ఎక్కువ తిన్నా అందరికీ సరిపోను తింటాము. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటే మాత్రము తర్వాత తిన్న వాళ్ళకి సరిపోతదా లేదా అని చెప్పేసి ముందు వాళ్ళైతే ఆలోచించాల్సొస్తది. మేమైతే ఈ విధంగా ఎండాకాలంలో అయితే బయట కూర్చొని అందరం కూర్చొని తింటాము. ఇంక ఇప్పుడైతే ఒక్కొక్కసారి మా ఆయన లేట్ వస్తాడు కాబట్టి ఇంకా కూర్చోమన్నట్లు ఎవరికి వాళ్ళు అంటే పిల్లలు నేనైతే ఒకేసారి తినేస్తాము. ఇంకా ఆయన ఎప్పుడో 10:30కి అట్లా వస్తాడు కాబట్టి ఇక మా ఆయన కూర్చున్నాడంటే మా పిల్లలు ఏది పెట్టినా సచ్చినట్లు తినాల్సిందే. లేదంటే మాత్రం వాళ్ళకుంటది. ఇంక అందుకని చెప్పేసి అయితే మా చిన్న పాపకి ఎందుకో తినబుద్ధి కావట్లేదని చెప్పాను కదా! తనైతే తినే వరకు వదలలేదు. వీడియో ఎలా ఉందో నచ్చితే లైక్ ఇవ్వండి అబ్బా! వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.